ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైలైట్స్. మొత్తం బడ్జెట్ 2.91,59 కోట్లు. రెవెన్యూ వ్యయం 2.20,944. మూలధన వ్యయం 33,486. ద్రవ్య లోటు 49,255. రెవెన్యూ మిగులు 297. సాగునీటి రంగం 22,031. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816. ప్రాథమిక విద్యకు 17,942. పురపాలక పట్టణాభివృద్ధికి 15,594. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం కోసం 11,468. ఇట్లా టోటల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. 2.91 లక్షల కోట్ల బడ్జెట్లో సంక్షేమం వ్యవసాయ రంగాలకే 1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించి తమ ప్రాధాన్యాన్ని చాటింది. ఉమ్మడి మహబూబాబాద్, నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. మొత్తంగా సంక్షేమ సాగు రంగాలే గుండెగా 2024-25 బడ్జెట్ గురువారం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పథకాలకు 63,000 కోట్లు కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధి తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది. ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీ నిధులు కేటాయించింది.